లాంగ్వేజ్ స్కిల్స్ అనగానే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, 4 అనేటటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అదే విధంగా రైటింగ్. మరి గతంలో చూసుకున్నట్లయితే ఎలాంటి బిట్స్ అడిగాడు? లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి మొత్తం ఎన్ని రకాలు? 4. లాంగ్వేజ్ స్కిల్స్ లో ఫస్ట్ లాంగ్వేజ్ స్కిల్ ఏంటంటే లిజనింగ్ అని అర్థం, లాస్ట్ ఏంటంటే రైటింగ్. మరి ఇట్లాంటి బిట్లు గతంలో అడిగాడు కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు అట్లా అడిగేటటువంటి పరిస్థితులు లేవు. మనం చాలా డిఫరెంట్ గా మనం చదవాలి కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా మనం ఆ లాజిక్స్ ఉపయోగించి డిఫరెంట్ గా ఈజీగా నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఈ లాంగ్వేజ్ స్కిల్స్ మీదనే అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. జనరల్ గా ఇటీవల కాలంలో మీరు చూసుకున్నట్లయితే మెథడాలజీ అనగానే మీరు తెలుగు దగ్గర నుంచి సోషల్ వరకు ఎందులోనైనా చూసుకోండి ఫ్రెండ్స్, మీకు అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే విద్యా ప్రమాణాల మీద 100% బిట్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. మరి అలాంటప్పుడు ఇంగ్లీష్ కంటెంట్ లో కూడా మరి ఒక 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి, వాటిని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. జనరల్ గా చూడండి, ఇంగ్లీష్ అనే పదాన్ని మనం మామూలుగా ఎలా రాస్తామంటే ఫ్రెండ్స్ ENGLISH అంటాం. టోటల్ లెటర్స్ మనం కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 లెటర్స్ ఉన్నాయి. 7 లెటర్స్ ఉన్నాయి అంటే మీరు తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, మ్యాథ్స్ అయినా, సైన్స్ అయినా, సోషల్ అయినా ఫ్రెండ్స్, మీరు ఆ తెలుగు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ TELUGU మీకు గతంలో చెప్పడం జరిగింది, మరొకసారి రివిజన్గా ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్. అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 6 లెటర్స్ వస్తే 6 ఇక 5 లెటర్స్ వస్తే 5. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ ఉంది ఫ్రెండ్స్, SCIENCE కౌంట్ చేసుకోండి. 6 లెటర్స్ వస్తే ఆ విద్యా ప్రమాణాలు 6 ఇక 6 కన్నా ఎక్కువ వచ్చినా కూడా ఫ్రెండ్స్ 6. ఇక్కడ ఇంగ్లీష్ అనే పదంలో 7 లెటర్స్ వచ్చినాయి కాబట్టి మనం 6 గానే తీసుకోవాలంటే ఫ్రెండ్స్ 6 అకాడమిక్ స్టాండర్డ్స్. ఏమో ఫ్రెండ్స్ రేపటి రోజు ఇలా ఈజీగా ఇవ్వచ్చేమో ఇంగ్లీష్ కంటెంట్లో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ పరంగా మరి టోటల్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఏంటంటే 5 6 7 అట్లా ఇచ్చాడు అనుకోండి ఫ్రెండ్స్, మనం కన్ఫ్యూజ్ కాకూడదు కాబట్టి ఇలా ఈజీగా రాసుకోండి, లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి 6ని మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు LSRW అనేటటువంటి విషయం తెలుసుగా ఫ్రెండ్స్. LSRW ప్రతి ఒక్కరికి తెలుసు, ఒక ఆల్టర్నేట్లో ఉంటుంది, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అని. ఫస్ట్ లిజనింగ్ స్పీకింగ్ అనేది ఒక ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ ఫ్రెండ్స్, అది ఒక ఫస్ట్ విద్యా ప్రమాణం. రెండవది రీడింగ్ అనేది ఆర్డర్లోనే చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు కన్ఫ్యూజ్ ఏం కాదు. రీడింగ్ అనేది సెకండ్ వన్, రైటింగ్ అనేది థర్డ్ వన్. ఇంతవరకు మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లిజనింగ్, స్పీకింగ్ ఫ్రెండ్స్ ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్, రీడింగ్ అనేది సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్, రైటింగ్ అనేది ఫ్రెండ్స్ థర్డ్ అకాడమిక్ స్టాండర్డ్ అనేది ఫస్ట్. ఈ మూడింటిని మనం గుర్తుపెట్టుకుంటాం. ఇక నెక్స్ట్ మూడింటిని అలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చాలా లాజిక్గా నేను ఇక్కడ VGS గైడ్ అనేటటువంటి ట్రిక్ని మరి మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్, దాంతో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 4th వన్ వచ్చేసి వొకాబులరీ, తర్వాత గ్రామర్, తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. ఈ మూడింటిని ఫస్ట్ లెటర్స్తోనే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. వొకాబులరీలో ఫస్ట్ లెటర్ V, గ్రామర్లో ఫస్ట్ లెటర్ G, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏమో Cని నేను ఏం చేశానంటే ఫ్రెండ్స్ జస్ట్ ఒక Sగా గుర్తుపెట్టుకున్నా. మనకు లిజనింగ్ రావాలన్నా లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ LSRW మనకు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఫ్రెండ్స్ VGS గైడ్ కొనాల్సిందే అని గుర్తుపెట్టుకోండి అంతే. మనం లైఫ్లో మర్చిపోం ఫ్రెండ్స్గా. మరొకసారి రివిజన్ కూడా అవసరం లేదు. ఇంగ్లీష్ అనే పదాన్ని మనం రాసుకున్నట్లయితే దాంట్లో 7 లెటర్స్ ఉంటాయి. 7 అంటే మనం 1 సబ్ట్రాక్ట్ చేస్తే 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ 6 అకాడమిక్ స్టాండర్డ్స్ రావాలి అంటే కోడ్ ఫ్రెండ్స్ మనకు LSRW రావాలి అంటే VGS గైడ్ కొనాలి. ఫస్ట్ LS అంటేనేమో ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్, R అంటేనేమో సెకండ్, రైటింగ్ అంటేనేమో థర్డ్, 3 వచ్చేసింది ఫ్రెండ్స్గా. 4th వన్ అంటేనేమో VGS గైడ్ అంటేనేమో V అంటే వొకాబులరీ, G అంటే గ్రామర్, S అంటేనేమో Cగా తీసుకుంటే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అంటే ఫ్రెండ్స్. దాన్ని మనం పెద్దగా ఆలోచించిన అవసరం లేదు, దానికోసం ఎక్కువ టైం కూడా కేటాయించిన అవసరం లేదు. ఇప్పుడు చూద్దాం మరి LSRW మీద గతంలో అడిగినటువంటి బిట్స్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఈ వీడియోలో చాలా ఈజీగా నేర్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో LSRWలో నేను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ LR SWని నేను సెపరేట్గా రాయడం జరిగింది. LR అంటేనో మనందరికీ తెలుసు ఫ్రెండ్స్ లిజనింగ్, అదేవిధంగా రీడింగ్. రీడింగ్ ఇవి రెండు కూడా దేనికి చెందుతాయంటే ఫ్రెండ్స్ ఇవి ప్యాసివ్ అనమాట. దీన్ని ఏమంటారంటే రిసెప్టివ్ స్కిల్స్ అంటారు. ప్యాసివ్ స్కిల్స్ లేదా రిసెప్టివ్ స్కిల్స్ అంటే యాక్టివ్గా ఉండవు. లిజనింగ్ అంటే ఏంటి ఫ్రెండ్స్ జస్ట్ వినడం అంటే వినడము అనేటటువంటిది ఏంటంటే ప్యాసివ్గా ఉంటాడు ఒక పిల్లోడు, జస్ట్ కూర్చొని వింటాడు, ప్యాసివ్ అంతే. అంటే రిసెప్టివ్ అంటే ఏంటంటే అట్లా అనమాట. మరి నెక్స్ట్ 2 చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ SW అంటే స్పీకింగ్, అదేవిధంగా రైటింగ్. స్పీక్ అంటే మాట్లాడుతున్నాడు, మాట్లాడటం అంటే ప్రొడ్యూస్ చేస్తాడు. ఒక పిల్లవాడు ప్రొడ్యూస్ చేస్తాడు నోటితో అంటే దాన్ని మనం ఏమంటామంటే యాక్టివ్, అంటే దాన్ని ప్రొడక్టివ్ స్కిల్స్ అంటారు. రేపు ఎగ్జామ్లో హిందీ వానిలో ప్రొడక్టివ్ స్కిల్స్ ఏంది అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, ప్రొడక్టివ్ స్కిల్స్ అనగానే ప్రొడ్యూస్ చేసేది ఎవరు ఏంటంటే స్పీకింగ్. దానికి ఆపోజిట్లో మీరు కంటిన్యూషన్లో చూసుకోండి ఫ్రెండ్స్, 1 by 1 అంటే స్పీక్, దాని తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ రైటింగ్. అంటే స్పీకింగ్, రైటింగ్ అంటే మాట్లాడటం అనేది యాక్టివ్గా మాట్లాడతాడు, ప్రొడ్యూస్ చేస్తాడని గుర్తుపెట్టుకోండి. లిజనింగ్ అంటే జస్ట్ మామూలు కూర్చొని వింటాడు కాబట్టి. అదేవిధంగా రీడింగ్, ఇవి రెండు కూడా రిసెప్టివ్ స్కిల్స్ అంటారు, దీన్ని ప్యాసివ్ స్కిల్స్ అంటారు. ఇవన్నీ మీరు జనరల్గా DSC ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్కళ్ళు ట్రైనింగ్లో వస్తాయి కాబట్టి పెద్ద కన్ఫ్యూజ్ ఉండదు ఫ్రెండ్స్. ఇక ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు వీటిని చాలా లాజిక్గా చెప్పడం జరుగుతుంది. మీ దగ్గర వీలుంటే ఫ్రెండ్స్ బుక్ ఉన్నా కూడా మీరు ఇక్కడే వీడియోని చూస్తున్నప్పుడే, టైం లేదు కాబట్టి ఫ్రెండ్స్గా వీడియోని చూస్తున్నప్పుడే అక్కడే నోట్ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి ఫ్రెండ్స్. మరి లిజనింగ్ ఫస్ట్ది వచ్చేసి లిజనింగ్, స్పీకింగ్, లిజనింగ్ అదేవిధంగా హీరింగ్ అనేటంటే ఫస్ట్ది వచ్చేసి లిజనింగ్ వర్సెస్ హీరింగ్. దీనికి సంబంధించి మరి మేరీ అండర్వుడ్ ఒక నిర్వచనం చెప్పడం జరిగింది. మేరీ అండర్వుడ్ ఇది గతంలో అడిగాడు ఫ్రెండ్స్, మళ్ళీ అడిగేటటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఏపీలో రీసెంట్గా మరి టెట్ జరిగిన టైంలో ఈ మేరీ అండర్వుడ్ మీద బిట్ అడిగాడు, ఈ లిజనింగ్కి సంబంధించినటువంటి టైప్స్ మీద బిట్లు అడిగాడు. అదేవిధంగా రీడింగ్కి సంబంధించి ఎక్కువగా 4 ఫ్రెండ్స్, లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్, అదేవిధంగా రైటింగ్ ఫ్రెండ్స్. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఈ 4 ఎక్కువ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. లిజనింగ్ ఒకటి, అదేవిధంగా రీడింగ్ ఒకటి. ఈ రెండింటిని మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎగ్జామినర్ కూడా ఈ రెండింటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాడు.
ఆ రెండు అనేవి మరి ప్యాసివ్ స్కిల్స్ అయినప్పటికీ అవి రెండు చాలా ఇంపార్టెంట్. పర్ఫెక్ట్గా మీరు చదవండి, నా వీడియోని చూస్తే మీకు వెంటనే వచ్చేస్తుంది, నో డౌట్ ఫ్రెండ్స్. చూద్దాం. మేరీ అండర్వుడ్ ఒక నిర్వచనం చెప్పడం జరిగింది. ఏంటి ఆ డెఫినేషన్ అంటే, లిజనింగ్ అనేది ఒక కాన్షియస్ మెంటల్ ప్రాసెస్ అనమాట. అంటే కాన్షియస్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, చాలా ఈజీ. నేను అక్కడ తెలుగులో కూడా రాయడం జరిగింది. ఒక పిల్లవాడు క్లాసులో ఉన్నప్పుడు ఆ టీచర్ చెప్పేది క్లాస్ వినడం, అంటే క్లాసులో ఉన్నప్పుడు క్లాస్ వినడం అనేది కాన్షియస్ అనమాట. అంటే కాన్సన్ట్రేషన్ చేసి వింటున్నాడని అర్థం కాన్షియస్ మెంటల్ ప్రాసెస్ అంటే. మరి హీరింగ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, అదే పిల్లవాడు క్లాస్ వింటూ కూడా బయట నుంచి వచ్చేటటువంటి సౌండ్ను కూడా వినటాన్ని దాని హీరింగ్ అంటారు. కొంచెం తేడా ఉంది. లిజనింగ్ అంటేనేమో క్లాసులో టీచర్ చెప్పేదాన్నే వింటాడు. హీరింగ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, క్లాస్ వింటూ బయట సౌండ్లు కూడా వినటాన్ని హీరింగ్ అంటారు అని చెప్పింది ఎవరంటే ఫ్రెండ్స్, మేరీ అండర్వుడ్. ఇది ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మేరీ అండర్వుడ్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, అండర్ అంటేనేమో క్రింద అనే పదం కదా ఫ్రెండ్స్, మన అందరికీ తెలుసు. వుడ్ అంటే ఇక్కడ మీరు ఒక చెక్క కానీ కట్టె కానీ చెట్టు అనుకోండి, చెట్టు క్రింద మనం కూర్చున్నటువంటి పిల్లవాడు లిజనింగ్ చేస్తాడు, హీరింగ్ చేస్తాడని గుర్తుపెట్టుకోండి. అంటే రేపు లిజనింగ్, హీరింగ్ ఈ రెండింటికి సంబంధించి డెఫినేషన్ ఇచ్చింది ఎవరు అనగానే చెట్టు క్రింద అనగానే అండర్వుడ్ అంటే చెట్టు క్రిందనే పిల్లవాడు వింటాడు, హీరింగ్ చేస్తాడని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇయర్ అడిగాడు అనుకోండి ఫ్రెండ్స్, 1918 అని ఒకవేళ ఇయర్ అడిగే సందర్భాలు చాలా తక్కువ. ఆయన అడిగాడు అనుకోండి, దాన్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అండర్వుడ్ అనే పదంలో చూడండి టోటల్గా 9 లెటర్స్ ఉన్నాయి. చూడండి 1 2 3 4 5 6 7 8 9 అండర్వుడ్లో 9 లెటర్స్ ఉన్నాయి. కాబట్టి అలాగే మీరు ఒక యూనిట్ ప్లేస్లో 9 ఒక్కటి గుర్తుపెట్టుకున్నా కూడా మీరు ఆన్సర్ ఈజీగా పెట్టుకోవచ్చు, నో డౌట్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పబోయేటటువంటి ప్రతి బిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అసలు టోటల్ మొత్తం ఎన్ని రకాలు ఏంటంటే ఫ్రెండ్స్, 7 టైప్స్ ఉన్నాయి. గతంలో చాలా సార్లు అడిగాడు ఫ్రెండ్స్. ఆ 7 టైప్స్ మీద టైప్స్ ఆఫ్ లిజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? లిజనింగ్ మొత్తం మీద లిజనింగ్లో ఉన్నటువంటి టైప్స్ ఒక 7 ఉన్నాయి. దేనికి దానికి సెపరేట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఒక టైపు. మరి లిజనింగ్లో ఉన్నటువంటి 7 లిజనింగ్ అంటే ఎల్గా నేను ఏదో జస్ట్ అట్లా గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్, అదేం అడగడు. లిజనింగ్ అంటే ఎల్ని రివర్స్ రాసుకుంటే 7 టైప్స్ ఉన్నాయి అనమాట. ఈ 7 టైప్స్కి నేను ఒక కోడ్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఆ కోడ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైనా సరే డైట్ చేసినట్లయితే డిఎస్సి కన్ఫామ్, డిఎస్సి వచ్చినట్లయితే కోడ్ ఫ్రెండ్స్ అంతే. డైట్ చేస్తే డిఎస్సి జాబ్ వచ్చినట్టే అనే లాజిక్ని మీరు గుర్తుపెట్టుకుంటే లిజనింగ్లో ఉన్నటువంటి ఆ 7 టైప్స్ మీకు గుర్తొచ్చినట్టే. రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వానలో లిజనింగ్కి సంబంధించిన టైప్ కానిది టైపు అని అడిగాడు గతంలో ఫ్రెండ్స్. అందుకని ఈ లాజిక్ వీలుంటే దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. డైట్ చేస్తే డిఎస్సి వచ్చినట్లే. ఇందులో ఫస్ట్ డైట్ అనే పదానికి టోటల్గా నేను ఇక్కడ రాసాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక్కసారి చూస్తే మీకు అంతా వచ్చేసినట్లే. మళ్ళీ మీకు చిన్నగా నేను మూవ్ చేస్తాను, అప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ డైట్లో డి అంటే ఏంటంటే ఫ్రెండ్స్, డైరెక్షన్స్ అని అర్థం. డైరెక్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఐ అంటేనేమో ఇన్ఫర్మేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ అంటేనేమో ఎంజాయ్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. చివరిలో టీని మీరు ఈగా ఊహించండి. ఇది ఒక్కడ కొంచెం చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. టీ అంటే ఈ అంటే ఎవాల్యుయేషన్ అని గుర్తుపెట్టుకోండి. డైట్ చేస్తే ఎవరైనా పిల్లలు డైట్ చేస్తే డిఎస్సి కన్ఫర్మ్. డి అంటేనేమో డిస్క్రిమినేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఎస్ అంటేనేమో సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అని గుర్తుపెట్టుకోండి. సి అంటేనేమో కమ్యూనికేటివ్ అని గుర్తుపెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, లిజనింగ్కి సంబంధించినటువంటి టైప్స్ 7 అని గుర్తుపెట్టుకోండి. ఎల్ అంటేనేమో రివర్స్ రాస్తే 7, ఇది అలా గుర్తుపెట్టుకోండి. ఈ లిజనింగ్ అనే ఎవరైతే లిజనింగ్ కాన్సన్ట్రేషన్ చేసి లిజనింగ్ చేస్తారో అలాంటి వాళ్ళు డైట్ చేస్తే డిఎస్సి వచ్చినట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతే. దాన్ని మీరు ఒక పొద్దాక రివిజన్గా చేసుకుంటూ దాన్నే పదే చదవాల్సిన పని లేదు ఫ్రెండ్స్. జస్ట్ అట్లా గుర్తుపెట్టుకుని ఇప్పుడు చూడండి 7 నేను ఇక్కడ ప్రతి ఒక్కటి చూపిస్తాను. నేను ఫస్ట్ వచ్చేసి డైరెక్షన్స్. అంటే డైట్లో డి అంటేనేమో డైరెక్షన్స్, ఐ అంటేనేమో ఫ్రెండ్స్ చూడండి ఇన్ఫర్మేషన్, తర్వాత ఈ అంటేనేమో ఎంజాయ్మెంట్, డైట్ టీ అంటేనేమో దాని టీని ఈగా అనుకోమన్నగా ఫ్రెండ్స్. ఇట్లా ఈగా అనుకున్నట్లయితే ఎవాల్యుయేషన్, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎవాల్యుయేషన్ అయిపోయింది. లాస్ట్లో డిఎస్సి కంటిన్యూషన్లో చూస్తాను చూడండి ఫ్రెండ్స్. డి అంటేనేమో ఇక్కడ డిస్క్రిమినేషన్, అదేవిధంగా ఎస్ అంటేనేమో సాల్వ్ ప్రాబ్లమ్స్, లాస్ట్లో డిఎస్సి అంటేనేమో కమ్యూనికేట్. ఎవరైతే మరి లిజనింగ్ చేసి డైట్ చేస్తారో, డిఐఈటి డైట్ చేస్తారో, టీని ఈగా అనుకున్నట్లయితే ఫ్రెండ్స్ వాళ్ళకి డిఎస్సి కన్ఫర్మ్. ఆ లాజిక్తో మీరు చదువుకోండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. అదొక టైప్స్. ఇంకా ఇక్కడ ఈ టాపిక్ ఇక్కడ చూడండి, ఈ ప్లేస్ అనేది ఇంకా ఈ ఏరియా అనేది దానికంటే కూడా ఎక్కువ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్ని పర్ఫెక్ట్గా చదువుకోవాలి. ఈజీగా ఉంటుంది అని అనుకుంటాం మనం, ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి చిన్న లాజిక్స్ని ఉపయోగిస్తే అది పెద్ద కష్టమేం కాదు ఫ్రెండ్స్, ఈజీగా మనం గుర్తుపట్టవచ్చు. చూడండి ఈ టైప్స్ ఆఫ్ లిజనింగ్లో ఇంకా కొన్ని ఏమన్నాయి అంటే ఫ్రెండ్స్, ఫోకస్డ్ లిజనింగ్. ఫోకస్డ్ అనే పదంలోనే ఉందిగా ఫ్రెండ్స్. చూడండి దీన్ని మనం పెద్దగా డీప్గా ఆలోచించిన అవసరం లేదు. ఇక్కడ చూడండి ప్రతిదీ నేను ఎగ్జాంపుల్తో సహా రాశాను, మీకు ఈజీగా అర్థం కావడం కోసం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఇది వచ్చేసి ఫోకస్డ్ అంటేనేమో ఫోకస్ చేయడం. ఫోకస్ చేయడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనం ఫోకస్డ్ అంటే ఫోకస్ పెట్టాలి. ఎగ్జామినర్ మన మీద ఫోకస్ చేసినట్టు, డిఎస్సి మీద టెట్ మీద ఫోకస్ చేసినట్టు మనం ఫర్ ఎగ్జాంపుల్ రేడియో వింటున్నాం అనుకోండి, రేడియో మీద ఫోకస్ పెడతాం. అదేవిధంగా టీవీ చూస్తున్నాం అనుకోండి ఫ్రెండ్స్, టీవీ మీద. క్లాస్లో మనం క్లాస్ వింటున్నాం అనుకోండి ఫ్రెండ్స్, క్లాస్ మీద. సెమినార్ జరుగుతుంది అనుకోండి ఫ్రెండ్స్, సెమినార్ మీద. అంటే ఒక కాలేజీలో ఒక లెక్చరర్ చెప్తున్నప్పుడు ఫోకస్ చేస్తాం, టీవీ చూస్తున్నప్పుడు ఫోకస్ చేస్తాం, రేడియో చూస్తున్నప్పుడు. ఇవి పెద్ద కష్టమేం కాదు ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్లో ఎగ్జాంపుల్స్ అడుగుతాడు, ఈజీగా సెకండ్లలో మీరు పెట్టేసుకోండి ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు. క్యాజువల్ లిజనింగ్. క్యాజువల్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, క్యాజువల్గా మనం వినేవి క్యాజువల్గా వింటాం. క్యాజువల్గా వింటాం అంటే ఏంటి ఫ్రెండ్స్? ఫర్ ఎగ్జాంపుల్ టేప్ రికార్డ్లో సాంగ్స్ ఏదో వింటాం, లేకపోతే ఇంట్లో లేడీస్ హౌస్ వైఫ్స్ వంట చేసుకుంటూ సాంగ్స్ వింటాం క్యాజువల్గా. సెల్ ఫోన్లో సాంగ్స్ వింటాం, సెల్ ఫోన్ చూడటం, ఇట్లా ఇవన్నీ క్యాజువల్గా చేసే వాటిని ఏమంటారంటే క్యాజువల్ లిజనింగ్ అంటారు. దీని మీద గతంలో ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్, నేను అది పక్కన రాశాను చూడండి, అది ఇంపార్టెంట్. క్యాజువల్ లిజనింగ్ మీద ఆ నిర్వచనాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే డాఫ్ అనే వ్యక్తి అనమాట. అడిగాడు ఫ్రెండ్స్, గతంలో అడిగాడు, అది టెక్స్ట్ బుక్లో ఉంది.
డాఫ్ అనే పదాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే క్యాజువల్లో ఫస్ట్ లెటర్ సి ఫ్రెండ్స్, సి తర్వాత వచ్చేది డి, సి తర్వాత వచ్చేది డి, డి అంటే డాఫ్ అని గుర్తుపెట్టుకోండి, DOFF డాఫ్. చివరిలో 2 ఎఫ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. 2 ఎఫ్లు అంటేనేమో ఫస్ట్ ఎఫ్ని మీరు ఇలా ఇలా అన్నారనుకోండి 8 అవుతుంది. మళ్ళీ రెండో ఎఫ్ని ఇలా ఇలా అన్నారనుకోండి ఫ్రెండ్స్ 2 8 అంటే 1988. ఒకవేళ ఇయర్ అడిగితే ఇంతకుముందు మేరీ అండర్వుడ్ అంటే అండర్వుడ్లో 9 లెటర్స్ ఉన్నాయి, 9 ఒకవేళ అడిగితే ఫ్రెండ్స్ డాఫ్ అంటేనేమో సి తర్వాత డి వస్తుంది కాబట్టి డాఫ్ అని ఆయన. ఎఫ్ అంటేనేమో 2 ఎఫ్లు అంటేనేమో 2 8 అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్లా అది రెండోది. నెక్స్ట్ మూడోది వచ్చేసి ఫ్రెండ్స్ అప్రిషియేటివ్ లిజనింగ్. అప్రిషియేటివ్ లిజనింగ్ అంటే ఫ్రెండ్స్ మన ఆనందం కోసం, మన ఎంజాయ్మెంట్ కోసం అనమాట. అంటే సాంగ్స్ వింటూ ఆనందించడం, ఎంజాయ్మెంట్కి సంబంధించినవి. ఇది ఎవరైనా అంటే మనం ఏదైనా విని ఆనందించడం, అది డ్రామా కావచ్చు, పోయిటరీ కావచ్చు, మ్యూజిక్స్ కావచ్చు. ఇట్లా ఈ మధ్య కాలంలో డీజే సాంగ్స్ ఎన్నో వస్తున్నాయి. అలాంటివి వింటూ ఎంజాయ్ చేయడానికి ఏమంటారంటే అప్రిషియేటివ్ లిజనింగ్ అంటారు. అది కష్టమైంది కాదు ఫ్రెండ్స్. ఎక్కువ సార్లు అడిగిన బిట్ ఏంటంటే ఫ్రెండ్స్ చాలా ఈజీని అడుగుతున్నాడు, గిస్ట్ లిజనింగ్. గిస్ట్ లిజనింగ్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే లాజిక్గా గెస్ట్ అని గుర్తుపెట్టుకోండి. గెస్ట్ అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. సహజంగా ఎక్కడైనా చూడండి ఫ్రెండ్స్, పబ్లిక్ స్పీచెస్ ఏదైనా జరుగుతూ ఉంటాయి. పబ్లిక్ స్పీచెస్లో ఎవరైనా గెస్ట్గా వచ్చి మాట్లాడుతున్నప్పుడు మనం మొత్తం విన్నా ఆయన చెప్పేటటువంటి విషయాల్లో ఏదో ముఖ్యమైన దాన్ని మనం గుర్తుపెట్టుకోండి. న్యూస్ రిపోర్టర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. న్యూస్ రిపోర్టర్స్ అంటే అన్ని వింటారు, వాళ్ళకి కావాల్సిందే రాసుకుంటారు. అంటే వాళ్ళకి కావాల్సింది వచ్చేంత వరకు వింటారు, వాళ్ళకి కావాల్సిందే తీసుకుంటారని గుర్తుపెట్టుకోండి. అంటే గెస్ట్ అంటే ఏమో గెస్ట్ అని గుర్తుపెట్టుకుంటే మీరు ఆ గెస్టులు మాట్లాడేటటువంటి సారాంశాన్ని తీసుకోవడం. న్యూస్ రిపోర్టర్లో ప్రతిదీ వింటారు, ప్రతిదీ చూస్తారు, కానీ వాళ్ళకి ఏది అవసరమో దాన్నే గుర్తుపెట్టుకుంటారు, దాన్నే రాస్తారు. కాబట్టి దాన్ని మీరు గిస్ట్ మరి లిజనింగ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అది ఈజీగా వాటిని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవేం అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ లిజనింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. లిజనింగ్కి సంబంధించి అంతకంటే ఎక్కువ బిట్స్ అడగలేదు గతంలో. ఇక వాటిని పర్ఫెక్ట్గా చదువుకుంటే మనం కన్ఫామ్గా బిట్ పెట్టవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ రెండవది స్పీకింగ్ ఉంది ఫ్రెండ్స్. స్పీకింగ్కి సంబంధించి బిట్స్ ఏం అడగదు, అది జనరల్ కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి చదువుకున్నా కూడా వచ్చేస్తాయి. ఎక్కువగా ఇంపార్టెంట్ ఏంటంటే లిజనింగ్ అండ్ రీడింగ్, ఈ రెండింటి మీదనే ఫ్రెండ్స్ ఎక్కువగా బిట్స్ అడిగాడు. స్పీకింగ్కి రైటింగ్ ఈ రెండింటి మీద చాలా తక్కువ సార్లు అడిగాడు. రైటింగ్ మీద ఏదో 1 or 2 టైమ్స్ అడిగాడు, కానీ లిజనింగ్ రీడింగ్ మాత్రం ఫుల్గా బిట్స్ అడిగాడు. కాబట్టి ఫ్రెండ్స్ ఈ రెండింటిని పర్ఫెక్ట్గా చదువుకోండి. లిజనింగ్ అయిపోయింది. ఇప్పుడు రీడింగ్ అనేది మన అందరికీ తెలుసు, చదవడం, పిల్లవాళ్ళు చదవడం. ఈ రీడింగ్లో వచ్చేసే టైప్స్ ఏమేమి ఉన్నాయంటే ఫ్రెండ్స్ మన అందరికీ తెలుసు, ఇంటెన్సివ్ రీడింగ్, ఎక్స్టెన్సివ్ రీడింగ్ అని అంట. నెక్స్ట్ పేజీలో ఎక్స్టెన్సివ్ వస్తుంది, ముందు ఇంటెన్సివ్ అని గుర్తుపెట్టుకోవాలి. నేను ఇక్కడ రాసే చూడండి, ఇంటెన్సివ్ అంటేనేమో ఇన్. సైకాలజీలో మనకు తెలుసు ఫ్రెండ్స్, ఇన్ అంటేనేమో అంతః పరిశీలన అంటారు. అంటే తనలో తాను తొంగి చూసుకోవడం. అంటే ఇన్ అంటేనేమో లోపల, అంటే ఆ లోపల ఏముందో పర్ఫెక్ట్గా చదవడం. అంటే ఎవ్రీ డీటెయిల్స్ ఆఫ్ ది టెక్స్ట్, అంటే ప్రతిదాన్ని లైన్ టు లైన్ చదవాలి ఫ్రెండ్స్. ఇన్ అంటే ఇన్నర్ చదవాలి, అంటే పర్ఫెక్ట్గా చదువుకోవాలి, ఎవ్రీ లైన్ చదవాలి, లైన్ టు లైన్ చదవాలి అనే విషయం ఎలా గుర్తుంటుందంటే ఇంటెన్సివ్ అనగానే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇన్ అనే పదం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇన్ అంటే లోపల పర్ఫెక్ట్గా చదవాలనేటటువంటి విషయం. ఇలా మనం ఇంటెన్సివ్ రీడింగ్ని మనం ఈజీగా గుర్తుపెట్టవచ్చు ఫ్రెండ్స్. లైన్ టు లైన్ అనే పదం నేను చివరిలో రాశాను, వీలుంటే దాన్ని కూడా మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ అడుగుతాడు. ఇంటెన్సివ్ అంటే ఏంటి, లైన్ టు లైన్ మనం ఎక్కడ చదువుతాం ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో, కాంపిటేటివ్ టెస్టులు కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానివ్వండి. ఇన్ అంటే ఏంటంటే లోపల పర్ఫెక్ట్గా చదివేది, కాంపిటేటివ్ ఎగ్జామ్లు కాబట్టి మనం ఈజీగా ఇస్తే గుర్తుపడదు. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే ఎక్స్ అంటే బయట అని అర్థం మనకి. ఇక బయట అంటే మనం ఏం చేస్తాం, ఇంటెన్సివ్ అంటేనేమో లోపల పర్ఫెక్ట్గా చదవడం, ఎక్స్ అంటేనేమో పర్ఫెక్ట్గా అవసరం లేదు ఫ్రెండ్స్, లైట్గా చదవడం. అంటే మామూలుగా ఓవరాల్గా చదువుకుంటూ పోవడమే తప్ప పర్ఫెక్ట్గా చదవడం అనేది ఇక్కడ ఎక్స్టెన్సివ్లో ఉండదు ఫ్రెండ్స్. ఎక్స్టెన్సివ్ అంటేనేమో లైట్గా చదువుకోవడం, బయట అనేటటువంటి పదాన్ని నేను ఇక్కడ రాశాను, వీలుంటే ఇదంతా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నావెల్స్ ఏం చేస్తాం, పర్ఫెక్ట్గా ఎవరు చదవరు. న్యూస్ పేపరు ఏదో లైట్గా చూస్తాం. అదేవిధంగా సప్లిమెంటరీ రీడర్ కానివ్వండి, నావెల్స్ కానివ్వండి, ప్యాసేజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం రేపు ఎగ్జామ్లో కాంపిటేటివ్ టెస్ట్, కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, ఇంటెన్సివ్ ఇన్ అంటే మనం లోపల పర్ఫెక్ట్గా చదవాల్సింది. అలా కాకుండా నావెల్స్ కానీ న్యూస్ పేపర్లు కానీ ఇలా అంటే మనం దాని న్యూస్ పేపర్ని మనం డిఎస్సీ అంటే ఇప్పుడు డిఎస్సీ చదివే వాళ్ళు కరెంట్ అఫైర్స్ చదువుతారు ఓకే, కానీ మనం అలా గుర్తుపెట్టుకోకుండా మామూలుగా ఈ మన గ్రామర్ మెథడాలజీ పరంగా చదువుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ న్యూస్ పేపర్ అంటే కాంపిటేటివ్ స్పిరిట్లో దాన్ని పర్ఫెక్ట్గా చదువుతాం కదా సార్, దాన్ని మరి ఇంటెన్సివ్ అంటే అలా గుర్తుపెట్టుకోవద్దు ఫ్రెండ్స్. న్యూస్ పేపర్ అంటే మనం కాదు, ఓవరాల్గా అందరినీ దృష్టిలో పెట్టుకొని మనం చూడాలి కాబట్టి న్యూస్ పేపర్ అనేది మామూలుగా చదువుతాము. ఎక్స్ అంటే ఏమో బయట కొన్ని అవసరమైనంత వరకు చదువుతాము, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సైలెంట్ రీడింగ్ అందరికీ తెలుసు. సైలెంట్ రీడింగ్ ఎవరు బిట్టు ఇచ్చేటటువంటి అవకాశం లేదు. సైలెంట్ అంటే సైలెంట్గా చదువుకోవడం, ఓకే. లౌడ్ అంటే ఏమో బిగ్గరగా చదవడం. ఇవి మీరు జనరల్ పాయింట్స్ కాబట్టి మీరు చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎన్నోసార్లు బిట్స్ అడిగినటువంటి ఏరియా ఇదే, స్కిమ్మింగ్, స్కానింగ్. స్కిప్ చాలా ఈజీగా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలో ఫ్రెండ్స్ మీకు ఇదే మీద ఒక ప్రీవియస్ పేపర్ మీద ఒక వీడియో చేస్తా, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ మీకు వస్తుంది, ఎక్కడ బిట్టు పోయేటటువంటి ఛాన్స్ లేకుండా ఆ వీడియోని కూడా మీకు వెంటనే అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. స్కిమ్మింగ్ అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నేను ఇక్కడ రాసాను చూడండి, స్కిమ్మింగ్ అంటే స్విమ్మింగ్ అని గుర్తుపెట్టుకోండి. స్విమ్మింగ్ అంటే జనరల్గా చూడండి, ఈత కొట్టేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే నీటి మీద పైన నీటి పైన కొడతారని గుర్తుపెట్టుకుని, నీటి పైన స్విమ్ చేసే వాళ్ళు నీటి పైనే తేలుతూ కొడతారు. నీటి పైన కొడతారంటే పైన చదువుతారని గుర్తుపెట్టుకోండి. అంటే పైన చదివేది ఏదైతే ఉందో అదంతా కూడా స్విమ్మింగ్ అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. స్కిమ్మింగ్ అంటే స్విమ్మింగ్ అని గుర్తుపెట్టుకోండి. పైన చదవడం, పైన చదవటం. అంతేగా ఫ్రెండ్స్, మనం ఈత కొట్టేటటువంటి వాళ్ళు ఎవరైనా నేల పైన కొట్టుకుంటూ పోతారు. చదవటం కూడా ఏంటంటే పైన చదవడం అని గుర్తుపెట్టుకోండి. అంటే న్యూస్ పేపర్ చదివే వాళ్ళు పైన చదువుతారు. అట్లా ఈజీగా అనమాట. హెడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి చదువుతారు. అట్లా మీరు హెడ్డింగ్స్
అంటే హెడ్డింగ్స్ చదవడం పైపైన అంటే మెయిన్ కొన్ని విషయాలు అలా చదవడాన్ని స్కిమ్మింగ్ అంటారు, స్విమ్మింగ్ లాగా. అది పెద్ద కష్టమేం కాదు, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ స్కానింగ్. హాస్పిటల్లో చూడండి ఫ్రెండ్స్, స్కాన్ చేసేవాళ్ళు ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్కటి, అంటే ఇప్పుడు స్పెషలిస్టులు ఉంటారు కాబట్టి ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క స్కాన్ చేస్తారు కాబట్టి మీరు అలా అంటే పార్ట్స్ని స్కాన్ చేయడం అని అర్థం. అంటే దీన్ని మీరు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం చేసేది స్కానింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే దీన్ని ఎలా లింక్ చేసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, డిక్షనరీలో మనకు వర్డ్ కావాలి, ఒక పదం కావాలి, ఒక స్పెసిఫిక్ పదం. అదేవిధంగా టెలిఫోన్ డిక్షనరీ, అదేవిధంగా రైల్వే స్టేషన్లో రైల్వే టైం టేబుల్లో పలానా ఇవన్నీ ఏంటంటే స్కానింగ్, అంటే స్కాన్ చేయటం మనం ఫ్రెండ్స్. అంటే మనం భూతద్దంలో పెట్టుకొని చూసినట్లు స్కాన్ చేసినట్లు డిక్షనరీలో వర్డ్ కానివ్వండి, రైల్వే స్టేషన్లో టైం టేబుల్ కానివ్వండి, టెలిఫోన్ డిక్షనరీలో ఉన్నటువంటి అవి నంబర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం స్కాన్ చేస్తాను అనే విషయాన్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంగ్లీష్ మెథడాలజీలో భాగంగా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి, గతంలో ఎక్కువ బిట్స్ అడిగినటువంటి ఇంగ్లీష్ మెథడాలజీలో ప్రధానమైనటువంటి చాప్టర్ అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్. ఈ చాప్టర్ మీద గతంలో ఎన్నో బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్. మరి ఈ చాప్టర్ మీద గతంలో ఎలాంటి బిట్స్ అడిగాడు, మనం అలాంటి బిట్స్ని మనం ఎక్కువ టైం తీసుకోకుండా చాలా లాజికల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. గతంలో అజంప్షన్ అనేటటువంటి బిట్ అడిగాడు. అజంప్షన్ అనేటటువంటిది అప్రోచెస్ అవుతుందా, మెథడ్ అవుతుందా, టెక్నిక్ అవుతుందా? జనరల్గా మనం 4 ఆప్షన్లో 2 ఎలిమినేట్ చేసినా 2 ఆప్షన్స్ అనేవి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. మనం ఆ కన్ఫ్యూజ్ కూడా పోగొట్టాలి అంటే చిన్న లాజిక్స్ని ఉపయోగిస్తే బిట్టు చూడగానే మనం ఆన్సర్ పెట్టవచ్చు ఫ్రెండ్. ఇప్పుడు చూడండి, అజంప్షన్లో నేను తీసుకున్న వాడు ఏంటంటే ఏ, ఆల్రెడీ రాసా ఫ్రెండ్. ఇక్కడ అప్రోచెస్లో ఏ ఉంది. సో అప్రోచెస్లో ఏ, అజంప్షన్లో ఏ, ఈ రెండింటిని మనం సింక్ చేసి చదువుకున్నట్లయితే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మరి ప్రొసీజర్ అంటే జనరల్గా అందరికీ తెలుసు. ప్రొసీజర్ అనేటటువంటిది మెథడ్ అనేది అందరికీ తెలుసు. దాని పెద్దగా లాజిక్గా చదవాల్సిన పని ఏమీ లేదు ఫ్రెండ్. ఎందుకంటే మనం ఏదైనా ఒక పాఠశాలలో ఒక మెథడ్తో చెప్తున్నాము, బోధిస్తున్నామంటే ఇండక్టివ్ మెథడ్ కానీ, ఏదైనా సరే డిడక్టివ్ మెథడ్ కానీ, ఏదైనా ఒక మెథడ్లో బోధిస్తున్నామంటే ఖచ్చితంగా మనకు ప్రొసీజర్. ఇది కన్ఫ్యూజ్గా ఉందనుకోండి, ఈ బిట్ కూడా మనల్ని ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేస్తే చాలా ఈజీగా ప్రొసీజర్లో పీ లెటర్ తీసుకోండి, మరి మెథడ్లో ఎం లెటర్ తీసుకోండి ఫ్రెండ్. అప్పుడు ఏమవుతుంది, ఎం లెటర్ పీ లెటర్ రెండింటిని కలిపితే ఎంపీ అని గుర్తుపెట్టుకోండి. మెథడ్లో ఎం లెటర్ తీసుకున్న పీ, ప్రొసీజర్లో పీ లెటర్, ఈ రెండింటిని తీసుకుంటే ఎంపీ. అలా లాజిక్గా గుర్తుపెట్టుకోండి. అయినా ఫ్రెండ్స్, మెథడ్స్, ప్రొసీజర్ అనేది అందరికీ తెలుసు. మెథడాలజీ చదివినటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి దానికి లాజిక్ అనేది అంత అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి టెక్నిక్స్. ఈ టెక్నిక్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే క్లాస్ రూమ్లోనే యూజ్ చేస్తాం. వాడు క్లాస్ రూమ్ డివైస్ అనేటటువంటిది అప్రోచెస్ అవుతుందా, మెథడ్ అవుతుందా, టెక్నిక్ అవుతుందంటే టెక్నిక్ అనేది మనకు ఆటోమేటిక్గా అర్థం అవుతుంది అందులో. ఎందుకని మనకు క్లియర్గా మనకు తెలుసు, క్లాస్ రూమ్లో మనం చేసేవన్నీ టెక్నిక్స్ కాబట్టి. సరే, ఆ మూడింటి మీద జనరల్గా రేర్గా అడుగుతున్నాడు కానీ ఎక్కువగా బిట్స్ అడిగేది మెథడ్స్లో ఉన్నటువంటి 4 రకాల మీదనే గతంలో ఎన్నో బిట్స్ పడ్డాయి ఫ్రెండ్స్. వాడు మరి మెథడ్స్లో మొత్తం ఎన్ని మెథడ్స్ ఉన్నాయంటే మేజర్గా తీసుకున్నట్లయితే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఒకటి, డైరెక్ట్ మెథడ్ ఒకటి, రీడింగ్ మెథడ్ ఒకటి, బైలింగ్వల్ మెథడ్ ఒకటి. ఎక్కువ సార్లు ఎగ్జామ్ ఈ 4 ఎక్కువ బిట్స్ వచ్చినటువంటి మెథడ్స్ ఏంటంటే బైలింగ్వల్ మెథడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాడు ఎగ్జామ్లో ఎలా అడగొచ్చు అంటే, గతంలో ఎలా అడిగాడు అంటే, బైలింగ్వల్ మెథడ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, 100% సక్సెస్ అయినటువంటి మెథడ్ ఏంటి, LSRWని 100% ఉపయోగించినటువంటి మెథడ్ ఏంటి, ఫ్లూయెన్సీని, యాక్యురసీని ఖచ్చితంగా 100%ని వాడినటువంటి మెథడ్ ఏంటి, లేకపోతే CJ డాడ్సన్ అనేటటువంటి ఆయన ఏ మెథడ్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇలాంటి బిట్స్ గతంలో చాలాసార్లు అడిగాడు. మరి వీటిని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి? మరి నేను ఈ వీడియోలో ఈ 4 మెథడ్ని జస్ట్ ఒక 2 నిమిషాల్లోపే లైఫ్లో మర్చిపోలేరు. వాడు రేపు CJ డాడ్సన్ అనగానే మీకు బైలింగ్వల్ మెథడ్ వెంటనే గుర్తొస్తుంది. అలాంటి లాజిక్స్ ఈ వీడియోలో మీకు డిస్కషన్ చేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. వాడు ఎగ్జామ్లో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే JB మెడింగర్. నేను ఇక్కడ తీసుకున్నటువంటి లాజిక్ ఏంటంటే, నేను ఆల్రెడీ ఇక్కడ రాసే ఫ్రెండ్ మోడీ. అసలు గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇది ఓల్డెస్ట్ మెథడ్, స్టార్టింగ్లో వచ్చిన మెథడ్ ఇది. ఇప్పుడు మోడీ చూడండి, ఏ రాష్ట్రానికి పోయినా సరే ఆ రాష్ట్ర లాంగ్వేజ్ని రాసుకుంటాడు. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటే ఏంటంటే ఫ్రెండ్, మనం ఏదైనా సరే ఒక విషయం ఇంగ్లీష్లో ఉంటే దాన్ని తెలుగులోకి రాసుకుంటాం. నేను ఇక్కడ రాసాను చూడండి, గ్రామర్ అనే దాన్ని తెలుగులో గ్రామర్ అని రాసా, ట్రాన్స్లేషన్ అనే దాన్ని ట్రాన్స్లేషన్. ఇప్పటికీ మనం ఇలానే వాడుతూ ఉన్నాం. కొంచెం సెర్చ్లో ఎప్పుడైనా యూట్యూబ్లో కానీ క్రోమ్లో కానీ సెర్చ్ చేసేటప్పుడు ఇలానే రాస్తూ ఉంటాం. సో ఈ మెథడ్ని ఏమంటారంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. దాంట్లోనే ఉంది గ్రామర్ ట్రాన్స్లేషన్ చేసుకోవడం. దీన్ని దేనికి లింక్ చేయాలి? మీరు మోడీకి లింక్ చేసుకోవాలి. మోడీకి ఎలా లింక్ చేస్తారంటే, మోడీ ఏ రాష్ట్రానికి పోయినా ఆ రాష్ట్రంలో ఏ భాష అయితే మాట్లాడతారో దాంట్లోకి మార్చుకుంటాడు అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, JB మెడింగర్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? మోడీ గుర్తు రాగానే మోడీ ఏం చేస్తాడు? గ్రామర్ని ఇట్లా ట్రాన్స్లేషన్ చేసుకుంటాడు. ఈజీ కదా ఫ్రెండ్స్. మదర్ టంగ్ని 100% యూజ్ చేసినటువంటి మెథడ్ ట్రాన్స్లేషన్ మెథడ్. అంటే చూడండి, అంటే ఆ రాష్ట్రం యొక్క లాంగ్వేజ్ని ఖచ్చితంగా 100% యూజ్ చేసుకునే మెథడ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. చాలాసార్లు అడిగిన బిట్ ఇది. ఓల్డెస్ట్ మెథడ్ ఏంటి? ఫస్ట్ మొట్టమొదటిసారి వచ్చిన మెథడ్ ఏంటి? చూడండి ఇందులో ఎన్ని బిట్స్ వచ్చాయో.
మెడింగర్ అనగానే మీకు మోడీ గుర్తొస్తే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ గుర్తొస్తుంది. మదర్ టంగ్ని ఎక్కువగా వాడినటువంటి భాష గుర్తొస్తుంది. ఓల్డెస్ట్ మెథడ్ గుర్తొస్తుంది. స్టార్టింగ్ మెథడ్ వస్తుంది. చూడండి, ఎక్కువసార్లు అడిగిన బిట్ ఏంటంటే మెడింగర్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ని ఇంట్రడ్యూషన్ మీరు వెంటనే ఫ్రెండ్స్ మర్చిపోవద్దు లైఫ్లో. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనగానే మీకు మోడీ గుర్తుపెట్టుకుంటే చాలు. మోడీ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఇక మదర్ టంగు, ఓల్డెస్ట్ మెథడ్ ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా మనం చదువుకుంటాం కాబట్టి గుర్తుంటాయి. ఇక నెక్స్ట్ మెథడ్ వచ్చేసి డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ కూడా ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు, నేను ఆల్రెడీ నోట్ చేశా. మరి డైరెక్ట్ మెథడ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే ఎక్కువసార్లు అడిగిన బిట్ ఇదే కాబట్టి మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి అసలు ఎవరు. హెన్రీ స్వీట్ అండ్ జెస్పర్సన్. హెన్రీ స్వీట్ అనే పదాన్ని నేను అక్కడ తీసుకున్నా. జెస్పర్సన్ అంటే సన్ అనే పదాన్ని అక్కడ తీసుకున్నా. చూడండి, సన్ అంటే పిల్లలు, స్వీట్ని డైరెక్ట్గా తినకూడదు. చూసారా ఎంత లాజిక్ గుర్తుపెట్టుకోవచ్చు. రేపు వాడు హెన్రీ స్వీట్ అండ్ జెస్పర్సన్ అనే వాళ్ళు ఏ మెథడ్ని ఇంట్రడ్యూస్ చేశాడు అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, సన్ను స్వీట్ని డైరెక్ట్గా తినకూడదు అనేది ఏంటిది న్యాచురల్ మెథడ్ కదా. న్యాచురల్గా మనం చెప్తాం పిల్లలకి, అది న్యాచురల్ మెథడ్. అడుగుతాడు ఎగ్జామ్లో న్యాచురల్ మెథడ్ ఏంటి, డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే ఆ రాష్ట్రం వాళ్ళు ఆ లాంగ్వేజ్ని డైరెక్ట్గా అదే భాషలో మాట్లాడాలి, ఇంకా ట్రాన్స్లేషన్ చేసుకోవడం అంటూ ఉండదు. దాని మీనింగ్ అది. రేపు ఎగ్జామ్లో డైరెక్ట్ మెథడ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అని అడిగితే డైరెక్ట్గా తినకూడదు. ఏం తినకూడదు, స్వీట్ని. సన్ పిల్లవాడు స్వీట్ని డైరెక్ట్గా తినకూడదు. ఇదేంటి, న్యాచురల్. ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే బిట్టు పోతుందా ఫ్రెండ్స్, చెప్పండి మీరే. 100% మనం బిట్ని పెట్టగలం. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఎవరు, మోడీ ఏం చేస్తాడు అనుకుందాం. మదర్ టంగ్, ఆ రాష్ట్రంలో ఉన్న మదర్ టంగ్ 100% ఉపయోగిస్తాడు. ఇది ఓల్డెస్ట్ మెథడ్ అనేది మనకు తెలుసు. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్గా పిల్లవాడు స్వీట్ని తినకూడదు, ఇది న్యాచురల్. ఇక నెక్స్ట్ మెథడ్ వచ్చేసి రీడింగ్ మెథడ్. రీడింగ్ మెథడ్ అనేది చాలా తక్కువ సార్లు అడిగినటువంటి బిట్టు, అయినప్పటికీ అడిగే అవకాశం ఉంది. రీడింగ్ మెథడ్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, అసలు ఎవరు ఇంట్రడ్యూస్ చేశాడంటే డాక్టర్ మైకేల్ వెస్ట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వెస్ట్ అంటే ఏంది, ఈస్ట్ వెస్ట్ లాగా వెస్ట్ వాళ్ళు ఎక్కువగా రీడ్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. అలా ఈజీగా మనకి, లేదా వెస్ట్ వాళ్ళు ఎక్కువగా రీడ్ చేస్తారనేది మీకు తెలియదు. ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మైకేల్లో నేను మైక్ తీసుకుంటున్నా, మైక్ తీసుకుంటేనే రీడ్ చేస్తారు. అలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు కదా. మరి ఇదేంటి, న్యూ మెథడ్. మైక్ తీసుకొని మనం మాట్లాడటం అనేది అదొక వెరైటీ న్యూ మెథడ్, కొత్త మెథడ్. మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్లో డాక్టర్ మైకేల్ వెస్ట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి మెథడ్ ఏంటి అంటాడు. మీరు మైక్ అనగానే మీకు మైక్ ఉంటేనే ఏం చేస్తాడు, రీడ్ చేస్తాడు. వెస్ట్ వాళ్ళు ఎక్కువగా రీడ్ చేస్తారు, ఎక్కువగా చదువుతారు. అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే ఎగ్జామ్లో ఇక ఈ టాపిక్ మీద బిట్ అడిగాడు అంటే బైలింగ్వల్ మెథడే. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఇది 100% సక్సెస్ అయినటువంటి మెథడ్. 100కి 100% సక్సెస్ అయినటువంటి మెథడ్ ఇది. ఎగ్జామ్లో ఇదే ఇవ్వడానికి స్కోప్ ఉన్నటువంటి బిట్. మరి ఇదే పదే సార్లు ఇస్తాడంటే కన్ఫ్యూజ్ చేసేవచ్చు. LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. LSRWని 100కి 100% వాడినటువంటి మెథడ్ ఏంటి, బైలింగ్వల్. ఫ్లూయెన్సీని, యాక్యురసీని 100కి 100% బైలింగ్వల్. మరి దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, CJ డాడ్సన్. మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి, నేను ఇక్కడ ఒక లాజిక్ చెప్తాను మీకు, లైఫ్లో మర్చిపోరు. CJ డాడ్సన్ ఆల్రెడీ నేను రాశా. డాడ్సన్ అంటే ఎవరు, డాడీ సన్ను. సన్నుకి డాడీ కలిస్తే ఇక అది సక్సెసే, ఏదైనా సక్సెసే, అవునా కదా. ఇద్దరు ఉన్నారు కాబట్టి బైలింగ్వల్. చూడండి అందులోనే లింక్. డాడ్సన్ అంటే డాడీ సన్ను, ఇద్దరు ఉన్నారు కాబట్టి బైలింగ్వల్ ఇద్దరు. సన్నుకి డాడీ కలిసిందంటే అది సక్సెస్. సన్నుకి డాడీ కలిస్తే LSRWలు వచ్చినట్టే. సన్నుకి డాడీ ఏం చేస్తాడు, ఫ్లూయెన్స్గా, యాక్యురసీగా ఏదైనా చెప్తాడు. సక్సెస్ఫుల్ మెథడ్ ఏంటంటాడు, సక్సెస్ అయిన మెథడ్ ఏంటంటే డాడీ సన్ ఇద్దరు కలవాలి. డాడ్సన్ బైలింగ్వల్, డాడీ సన్ను. మర్చిపోతారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక వీడియోలో రేపు కలుస్తాను. ఓకే, బాయ్.